హే హలో ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో జావా స్క్రిప్ట్ అడ్వాన్స్డ్ సెక్షన్లో డామ్ అంటే ఏంటి, ఈవెంట్స్ అంటే ఏంటి అండ్ ఫామ్ ఈవెంట్స్ అంటే ఏంటి ఇవన్నీ చూసాం. సో మీరు ఆ వీడియోస్ అన్ని చూడకుండా అంటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ వీడియో నుండి మనం చూడబోయే కాన్సెప్ట్స్ అన్ని ఇంకా అడ్వాన్స్డ్ ఉంటాయి అన్నమాట. సో మీకు అవన్నీ అర్థం కాకుండా ఉంటే ఇది అస్సలు అర్థం కాదు. ఓకే, సో అందుకని ఫస్ట్ వెళ్ళి అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఓకే, సో మనకి జావా స్క్రిప్ట్లో అయినా కానీ లేకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ మనకి సింక్రనస్ అండ్ ఏసింక్రనస్ కోడ్ అని రెండు ఉంటాయి అన్నమాట. సో సింక్రనస్ అంటే ఏంటి, ఏసింక్రనస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మనం ప్రామిసెస్, ఏసింక్ అవైట్ ఇవన్నీ చూస్తాం అనమాట. సో అవన్నీ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ అసలు మీరు సింక్రనస్ కోడ్ అంటే ఏంటి, ఏసింక్రనస్ కోడ్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకే, సో అదేంటో మనం విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు మన విఎస్ కోడ్లో చూసారంటే ఇక్కడ నేను కాన్సోల్ లాగ్ 1 అని పెట్టాను, నెక్స్ట్ 2 పెట్టాను, నెక్స్ట్ 3 పెట్టాను. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనకేం తెలుసు, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది, అవునా? సో ఫస్ట్ 1ని లాగ్ చేస్తుంది, తర్వాత 2ని లాగ్ చేస్తుంది, తర్వాత 3ని లాగ్ చేస్తుంది, అంతేనా? సో ఇప్పుడు నేను సేవ్ చేశానంటే సి నాకు 1 2 3 అంటే ఏమర్థమై ఉండాలి మనకి? సో మనకి జావా స్క్రిప్ట్ అనేది కోడ్ ఎప్పుడు కానీ టాప్ టు బాటమ్ రీడ్ చేస్తుందని మనకు అర్థం అవుతుంది, అవునా? సో ఇది మనకి సింక్రనస్ కోడ్ అనమాట. ఎందుకు బ్రో ఇది సింక్రనస్ అంటే, మనకి లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయితే దాన్ని మనం సింక్రనస్ కోడ్ అంటాం. ఓకే, మరి ఏ సింక్రనస్ కోడ్ అంటే ఏంటి అంటే చెప్తాను. సో ఫస్ట్ అది తెలుసుకునే దానికన్నా ముందు మీరు జావా స్క్రిప్ట్కి ఒక యునిక్ ఫీచర్ ఉందన్నమాట, అదేంటో తెలుసుకోవాలి. సో జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అనమాట. సో సింగిల్ థ్రెడెడ్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏదన్నా ఒక్క టాస్క్ మీదే వర్క్ చేయగలుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనకి కాన్సోల్ లాగ్ 1 అని ఉంది. ఓకే, సో ఇది జావా స్క్రిప్ట్ చూస్తుంది, జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిటర్ చూస్తుంది. చూసి ఇది లాగ్ చేసిన తర్వాతే ఈ సెకండ్ లైన్కి వస్తుంది అనమాట. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉండి ఇక్కడ మనకి బ్లాక్ అయింది అనుకోండి, ఈ సెకండ్ లైన్కి అసలు రాదు. సెకండ్ లైన్కి రాలేదంటే ఆబ్వియస్లీ థర్డ్ లైన్కి అస్సలు రాదు. ఓకే, సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడెడ్ అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక్క టాస్క్ లేదా ఒక్క లైన్ మీదే ఇది వర్క్ చేయగలుగుతుంది. ఓకే, ఓకే బ్రో, ఒక్క దాని మీద వర్క్ చేస్తే ప్రాబ్లం ఏముంది, మనకి సింక్రనస్ కోడ్ ఉంది కదా, మళ్ళీ ఏ సింక్రనస్ కోడ్ ఎందుకు అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఎక్కడ బుక్ చేసుకుంటాం? మనం ప్రీవియస్గా అయితే థియేటర్కి వెళ్తాం, థియేటర్కి వెళ్ళి అక్కడ బుక్ చేసుకునే వాళ్ళం ఆఫ్లైన్లో కదా. కానీ ఇప్పుడు మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లైక్ బుక్ మై షో, వీటిల్లో మనం బుక్ చేసుకోవచ్చు మూవీ టికెట్స్, అవునా? సో ఏం చేస్తాం, బుక్ మై షోకి వెళ్తాం. బుక్ మై షోకి వెళ్ళి ఫస్ట్ మనం బుక్ మై షో యాప్ క్లిక్ చేసిన వెంటనే మనకు అక్కడ ఉండే మూవీస్ అన్ని చూపిస్తుందా? చూపిదు. ఏమవుతుంది, అట్లీస్ట్ ఒక స్ప్లిట్ సెకండ్ అన్నా మనకి లోడ్ అవుతుంది, అవునా? సో ఆ లోడ్ అవ్వడమే మనకి ఏసింక్రనస్ అనమాట. ఓకే, ఎందుకు అది ఏసింక్రనస్ అంటే, సి ఇప్పుడు ఇక్కడైతే నాకు ఇక్కడ ఏం వెయిటింగ్ లేదు, అవునా? జస్ట్ నేను కాన్సోల్ లాగ్ అని పెడితే వెంటనే ఇది చూస్తుంది, నాకు లాగ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని నేను కామెంట్ చేస్తాను. ఓకే, లేకపోతే కామెంట్ చేయను. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ సెట్ టైమ్ అవుట్, ఇది ఆల్రెడీ మనం చూసాము. సో ఫస్ట్ ఏం చేస్తుంది, ఇది ఒక కాల్ బ్యాక్ తీసుకుంటుంది. సో ఒక యారో ఫంక్షన్ పెట్టాను, నెక్స్ట్ టైం తీసుకుంటుంది. సో నేను దీనికి 2 సెకండ్స్ ఇస్తాను, మనం ఇక్కడ మిల్లీ సెకండ్స్లో ఇవ్వాలి. సో అందుకని 2000 ఇచ్చాను. సో దీని లోపల నేను ఏం చేస్తానంటే జస్ట్ లాగ్ చేస్తాను. సో లాగ్ అని పెట్టి ఇక్కడ సో దిస్ రన్స్ లాస్ట్ అని పెడతా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మూడింటిని అన్కామెంట్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ నాకు ఇది వస్తుంది, నెక్స్ట్ ఇది వస్తుంది, నెక్స్ట్ ఈ 3 అనేది వస్తుంది, నెక్స్ట్ ఇది వస్తుంది. ఎందుకు, నేనేమని చెప్పాను, మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎప్పుడు కానీ టాప్ టు బాటమ్ రీడ్ చేస్తుంది అని చెప్పాను. సో అందుకని నాకు ఫస్ట్ ఇది ఉంది కాబట్టి ఫస్ట్ ఇది వచ్చింది, నెక్స్ట్ ఇది వచ్చింది, నెక్స్ట్ థర్డ్ వచ్చింది, నెక్స్ట్ ఇది వచ్చింది, అంతేనా? కాదు, నేనేం చేస్తానంటే దీన్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు మనకి లెక్క ప్రకారం ఎలా రావాలి, ఫస్ట్ ఇది రావాలి, నెక్స్ట్ 2 సెకండ్స్ ఇది రన్ అవ్వాలి,
2 సెకండ్స్ వెయిట్ చేయాలి. 2 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత ఇది నాకు రావాలి. ఈ కన్సోల్‌లోకి డిస్‌ప్లే చేయాలి. తర్వాత ఇది రావాలి. తర్వాత ఇది రావాలి. అంతేనా? సో, సేవ్ చేస్తా. ఏమవుతుందో చూడండి. ఏమైంది? నాకు 1, 2, 3 అని వచ్చేసింది. తర్వాత 2 సెకండ్స్ తర్వాత థిస్ రన్స్ లాస్ట్ అని వచ్చింది. ఎందుకు బ్రో మనం ఇక్కడ ఫస్ట్ మనం ఈ కన్సోల్‌లోకి 1 అని పెట్టాం. తర్వాత ఈ సెట్ టైమ్ అవుట్‌లో దీన్ని పెట్టాం. అంటే మనకి లెక్క ప్రకారం ఫస్ట్ లైన్ తర్వాత నెక్స్ట్ ఇది కదా మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎందుకు ఈ 2 వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోయాయంటే ఇదే మనకి ఏసింక్రోనస్ కోడ్ అనమాట. ఓకే. ఇక్కడైతే మనం జస్ట్ లాగ్ అని పెట్టాం గానీ, రియల్ టైమ్‌లో ఏం చేస్తామంటే, ఇందాక నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! మూవీ టికెట్స్ బుక్ చేసుకునేది బుక్ మై షో. సో, అక్కడ ఏమవుతుందంటే, మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డేటా అనేది చూపీదనమాట. మీరిప్పుడు యాప్ క్లిక్ చేస్తారు మీ మొబైల్‌లో. అది క్లిక్ చేసిన వెంటనే మీకు డేటా అనేది వెంటనే చూపీదు. ఏమవుతుంది? ఆ బుక్ మై షో అనేది దాని సర్వర్‌కి రిక్వెస్ట్ పంపిస్తుంది. అరే! సర్వర్‌లో ఏవైతే రీసెంట్ మూవీస్ ఉన్నాయో అవన్నీ నాకు తీసుకొచ్చి యాప్‌లో చూపి అని చెప్పని. ఓకే. సో, అంటే టైం పడుతుంది కదా అక్కడ. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ ఉంది. మీ ఇంటర్నెట్ మీకు ఫాస్ట్‌గా ఉండొచ్చు. వేరే యూజర్‌కి అదే ఇంటర్నెట్ స్లోగా ఉండొచ్చు. సో, ఏమవుతుందంటే ఆ ఇంటర్నెట్ స్పీడ్ ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్‌ని బట్టి కొంత టైం అనేది తీసుకుంటుంది. మనకి బ్యాక్ ఎండ్ నుంచి డేటా రావాలంటే బుక్ మై షో సర్వర్ నుంచి నీకు డేటా వచ్చి ఆ యాప్‌లో నీకు డిస్‌ప్లే చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. అవునా? సో, అలా మీకు టైం తీసుకున్నప్పుడు నేనేమని చెప్పాను? జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అని చెప్పాను. సో, ఇప్పుడు నాకు ఇది ఇక్కడ బ్లాక్ చేసిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బ్యాక్ ఎండ్ నుంచి డేటా తీసుకొచ్చేదానికి నాకు 1 మినిట్ పట్టిందనుకోండి. యూజువల్‌గా అంత టైం పట్టదు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌కి అనుకోండి 1 మినిట్ అయిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నాకు జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ కాబట్టి ఈ 1 మినిట్ ఇక్కడ డేటా వచ్చేంత వరకు ఈ 2 లైన్స్‌ని అసలు ఎగ్జిక్యూట్ చేయదనమాట. ప్రోగ్రామ్ అనేది డెడ్ అయిపోతుంది. ఓకే. ఫ్రీజ్ అయిపోతుంది. సో, ఈ ప్రాబ్లమ్ టాకిల్ చేయడం కోసమే మనం ఏసింక్రోనస్ కోడ్ అనేది వాడతాం. సో, అప్పుడేమవుతుంది? జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ కాబట్టి, మనకి బ్రౌజర్‌లో కొన్ని ఏపీఐస్ ఉంటాయన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడెడ్ సింక్రనస్ లాంగ్వేజ్. ఓకే. కానీ, మనం జావా స్క్రిప్ట్ ఎక్కడ రన్ చేస్తాం? బ్రౌజర్‌లో రన్ చేస్తాం. మీరు ఏ బ్రౌజర్ అన్నా తీసుకోండి. గూగుల్ తీసుకోండి, ఫైర్ ఫాక్స్, సఫారీ, ఒపెరా మీరు ఏ బ్రౌజర్ తీసుకున్నా కూడా ఆ బ్రౌజర్‌లో మనకి కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసుంటారనమాట. ఆ బ్రౌజర్ డెవలప్ చేసిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి గూగుల్ డెవలపర్స్ ఆ బ్రౌజర్‌లో కొన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసుంటారు. ఏమని? కొన్ని వెబ్ ఏపీఐస్ ఇచ్చుంటారనమాట. అగైన్ ఏపీఐ అంటే నేను ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. సో, ఏపీఐ అనేది మనం ఫర్దర్ వీడియోస్‌లో చూద్దాం. ఫర్ నౌ ఏపీఐ అంటే ఒక చిన్న హెల్పర్ లాగా అనుకోండి. సో, మనకి ఆ బ్రౌజర్ అనేది కొన్ని ఏపీఐస్ ఇచ్చుంటాయన్నమాట. సో, ఆ ఏపీఐస్ వల్ల మనకి జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఐసింక్రనస్‌గా పనిచేస్తుంది. ఓకే. సో, మనకి జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్. కానీ, మనం బ్రౌజర్‌లో రన్ చేస్తాం కాబట్టి, బ్రౌజర్ అనేవాడు మనకి ఏసింక్రనస్ బిహేవియర్ అనేది ఇస్తాడనమాట. ఓకే. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్. జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్ లాంగ్వేజా? ఏసింక్రనస్ లాంగ్వేజా? సో, జావా స్క్రిప్ట్ అనేది సింక్రనస్ లాంగ్వేజ్. ఓకే. కానీ బ్రౌజర్‌లో రన్ చేస్తాం కాబట్టి, బ్రౌజర్‌కి కేపబిలిటీ ఉంటుందనమాట ఏసింక్రనస్‌గా రన్ చేయడానికి. ఓకే. సో, జావా స్క్రిప్ట్ ఇస్ ఎ సింక్రనస్ లాంగ్వేజ్ అండ్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడెడ్ అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక్క లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సో, అలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి కొన్ని సార్లు ఏసింక్రనస్ కోడ్ కావాల్సొస్తుందనమాట. ఎందుకంటే ఏసింక్రనస్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఏ టాస్క్ అయితే కొంత టైం పడుతుందో రిజల్ట్ తీసుకొచ్చేదానికి, దాన్ని మనం ఏసింక్రనస్ టాస్క్ అంటాం. ఓకే. ఇప్పుడు నాకు బ్యాక్ ఎండ్ నుంచి డేటా రావాలనుకోండి, మూవీస్ అన్నీ కూడా. అది కొంచెం టైం పడుతుంది నాకు. ఎందుకంటే సర్వర్ నుండి నాకు రావాలి. ఓకే. సో, అట్‌లీస్ట్ కొన్ని మిల్లీ సెకండ్స్ అన్న టైం పడుతుంది. సో, ఆ టైం లోపల నాకు యాప్ మొత్తం ఫ్రీజ్ అయిపోతే ఎలా ఉంటుంది? మీరు యాప్ యూజ్ చేస్తారా? యూజ్ చేయరు. సో, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం కోసమే మనం ఏసింక్రోనస్ కోడ్ అనేది వాడతాం అనమాట. సో, ఇక్కడ మనకి సెట్ టైమ్ ఔట్ అనేది ఏసింక్రోనస్ కోడ్. ఓకే. సో, అందుకే ఏమైందిక్కడ? ఫస్ట్ నాకు కన్సోల్‌లో 1 అనేదొచ్చింది. ఓకే. తర్వాత ఈ సెట్ టైమ్ ఔట్ చూస్తుంది. ఈ సెట్ టైమ్ ఔట్ చూసిన తర్వాత ఇది వెబ్ బ్రౌజర్‌లో ఒక సెపరేట్ ప్లేస్‌లో దీన్ని స్టోర్ చేస్తుందనమాట. ఎంతవరకు? ఈ 2 సెకండ్స్ అనేది అయ్యేంత వరకు. ఓకే. సో, అప్పటి వరకు ఇంక మన జావా స్క్రిప్ట్ సైలెంట్‌గా కూర్చుంటుందా? కూర్చోదు. ఎందుకంటే ఇది ఏసింక్రోనస్ కోడ్ కాబట్టి ఇది సైలెంట్‌గా ఒక పక్కన పెడుతుంది జావా స్క్రిప్ట్. ఓకే. ఆ 2 సెకండ్స్ అయ్యేంత వరకు. అంతలోగా నాకు కింద ఏమన్నా కోడ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో, మనకి కింద కోడ్ ఉంది కదా! సో, అందుకని వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత
నెక్స్ట్ ఇది 2 సెకండ్స్ అయిపోయింటుంది కాబట్టి లాస్ట్‌లో నాకు దిస్ రన్స్ లాస్ట్ అనేది చూపిస్తుంది. ఓకే. సో మీకిప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. సో మనకి సింక్రోనస్ కోడ్ అంటే 1 బై 1 లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వేరాస్ ఏసింక్రోనస్ కోడ్ అంటే ఏ టాస్క్ అయితే మనకి కొంత టైం పడుతుందో రిజల్ట్ తీసుకొచ్చేదానికి దాన్ని మనం ఏసింక్రోనస్ కోడ్ లాగా రాస్తామన్నమాట. ఓకే. సో అలా రాసేదానికి అలా మనం ఏసింక్రోనస్ కోడ్ రాయడానికి ప్రామిసెస్, ఏసింక్ అవైట్, కాల్ బ్యాక్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం అనమాట. అండ్ కాల్ బ్యాక్స్ అనేది మనం ఆల్రెడీ చూసాం. బట్ కాల్ బ్యాక్స్ లో ఏసింక్రోనస్ కోడ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం ఇంకా చూడలేదన్నమాట. ఓకే. సో అది మనం ఫర్దర్ వీడియోస్ లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో మనం ప్రామిసెస్ అంటే ఏంటి, ఏసింక్ అవైట్ అంటే ఏంటో కూడా చూద్దాం. బట్ ఫర్ నౌ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింక్రనస్ అంటే ఏంటి, ఏసింక్రనస్ అంటే ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది అర్థం అయితేనే మీకు నెక్స్ట్ ప్రామిసెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఏసింక్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే. సో ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా సింక్రనస్ అంటే ఏంటి, ఏసింక్రనస్ అంటే ఏంటి అనేది. సో సింక్రనస్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయడం సింక్రనస్ అన్నమాట. ఏసింక్రనస్ అంటే ఇప్పుడు నాకు ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ అనేది నాకు కొంత టైం తీసుకుంటుంది రిజల్ట్ తీసుకొచ్చేదానికి. దాన్ని మనం ఏసింక్రనస్ కోడ్ లాగా పెడతాం అనమాట. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ టైం మనకి వేస్ట్ కాకుండా ఇప్పుడు నాకు ఒక ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ నాకు అయ్యేదానికి 5 మినిట్స్ పడుతుంది అనుకోండి. సో అప్పటి వరకు నీకు కింద ఉండే కోడ్ అంతా బ్లాక్ చేయకుండా ఆ ఏసింక్రనస్ కోడ్ నాకు బ్రౌజర్లో సపరేట్గా వేరే చోట రన్ అవుతూ ఉంటుంది అనమాట ఆ 5 మినిట్స్ వరకు. అప్పుడు లోపల నాకు కింద ఉండే కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది జావా స్క్రిప్ట్. సో వన్స్ ఈ టాస్క్ నాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. డిస్ప్లే చేస్తుంది, లేకపోతే దాంతో మనం ఇంకేమన్నా టాస్క్ చేయాలనుకుంటే అది అది పర్ఫామ్ చేస్తుంది. ఓకే. సో ఇది మనకి సింక్రనస్, ఏసింక్రనస్. సో ఇప్పుడు మనం కోడ్లో చూసాం. ఇప్పుడు నేను మీకు విజువల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ చూడండి. ఈ ఇమేజ్ అనేది మన జావా స్క్రిప్ట్ రన్ టైమ్ అనమాట. సో రన్ టైమ్ అంటే ఏం లేదు, ఎక్కడైతే మన జావా స్క్రిప్ట్ కోడ్ రన్ అవుతుందో దాన్నే మనం జావా స్క్రిప్ట్ రన్ టైమ్ అంటాం అనమాట. ఓకే. ఈ జావా స్క్రిప్ట్ రన్ టైమ్ అనేది యూజువల్ గా ఎక్కడ ఉంటుందంటే చెప్పాను కదా, మనకి జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైనా కానీ ఎక్కడ రన్ అవుతుందని చెప్పాను, మన వెబ్ బ్రౌజర్ లో. అది మీరు గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తే గూగుల్ క్రోమ్ లో రన్ అవుతుంది, ఫైర్ ఫాక్స్ లో రన్ చేస్తే ఫైర్ ఫాక్స్ లో రన్ అవుతుంది, లేకపోతే మీరు ఒపేరా బ్రౌజర్ యూజ్ చేస్తే ఒపేరాలో రన్ అవుతుంది. ఓకే. అల్టిమేట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం రాసే జావా స్క్రిప్ట్ కోడ్ వెబ్ బ్రౌజర్ లో రన్ అవుతుంది. ఓకే. సో మనం ఎక్కువ ఏది యూజ్ చేస్తామంటే గూగుల్ క్రోమ్ అన్నమాట. ఎందుకు గూగుల్ క్రోమ్ అంటే గూగుల్ గూగుల్ అనేది ఒక పెద్ద కంపెనీ. సో వాడు ఎప్పుడు వెబ్ స్టాండర్డ్స్ కి అప్ టు డేట్ ఉంటారనమాట. సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఒక వెబ్ ఫీచర్ ఏదన్నా కొత్తది వచ్చింది అనుకోండి, దాన్ని వెంటనే వాడు బ్రౌజర్ లో ఇంప్లిమెంట్ చేస్తాడు. సో అందుకని మనకి ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. సో అందుకని మనం ఎక్కువ గూగుల్ క్రోమ్ అనేది యూజ్ చేస్తాం. ఈ గూగుల్ క్రోమ్ లో మనకి ఇంజన్స్ ఉంటాయి అనమాట, జావా స్క్రిప్ట్ ఇంజన్స్. సో గూగుల్ క్రోమ్ ఏం వాడుతుందంటే V8 ఇంజన్ అనేది వాడుతుంది. ఓకే. అండ్ అలాగే వేరే వేరే బ్రౌజర్ కి వాటి సపరేట్ ఇంజన్స్ ఉంటాయి. బట్ అల్టిమేట్ గా ఇవన్నీ జావా స్క్రిప్ట్ కూడా రన్ చేస్తాయి అనమాట. ఓకే. సో ఆ ఇంజన్ లో మనకి రన్ టైం ఉంటుంది అనమాట. ఏ రన్ టైము, జావా స్క్రిప్ట్ రన్ టైం. జావా స్క్రిప్ట్ రన్ టైం అంటే మనం జావా స్క్రిప్ట్ కూడా ఎక్కడైతే రన్ చేస్తామో అది మనకి జావా స్క్రిప్ట్ రన్ టైం. ఓకే. సో ఇక్కడ మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటవి, కాల్ స్టాక్ అని ఒకటి ఉంది, అండ్ వెబ్ ఏపీఐస్. నేను చెప్పాను కదా, మనకి వెబ్ ఏపీఐస్ వల్లనే మనం ఏసింక్రనస్ కోడ్ అనేది రన్ చేయగలుగుతాం. ఇక్కడ మీరు చూస్తే ఫెచ్ అని ఒకటి ఉంది. ఫెచ్ అనేది మనకి ఏసింక్రనస్ గా పనిచేస్తుంది అనమాట. ఇది అండర్ ద హుడ్ ప్రామిసెస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తుంది. అగైన్ ప్రామిసెస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ సెట్ టైమ్ అవుట్ మనకి తెలుసు, మనం ఎగ్జాంపుల్ లో కూడా చూసాం. నెక్స్ట్ లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, డాక్యుమెంట్ కూడా మనకు తెలుసు. మనం డామ్ యూజ్ చేస్తాం కదా, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో అందులో మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అండ్ ఈవెంట్స్ యూజ్ చేస్తాం కదా, అవంతా కూడా ఏసింక్రనస్ కోడ్ అనమాట. ఓకే. సో అదంతా మనకి వెబ్ ఏపీఐస్ అనేది ఇస్తుంది, అంటే మన బ్రౌజర్ మనకి ఇస్తుంది అనమాట. ఇది ఒక కాంపోనెంట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఈవెంట్ లూప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని చాలా మంది యూట్యూబ్ వీడియోస్ లో చాలా మంది కాంప్లికేట్ చేసి ఉంటారు, బట్ నేను సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ టాస్క్ క్యూ అని ఉంది, అండ్ మైక్రో టాస్క్ క్యూ అని ఉంది. సో మనకి టాస్క్ క్యూలో చూస్తే కాల్ బ్యాక్స్, సెట్ టైమ్ అవుట్, డామ్ ఈవెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మైక్రో టాస్క్ క్యూలో చూస్తే ఫెచ్, ప్రామిసెస్, ఏసింక్ అవైట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. అగైన్ ఈ ఫెచ్, ప్రామిసెస్, ఏసింక్ అవైట్ ఇవంతా నేను నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నో మనకి పైన టాస్క్ క్యూలో ఏవైతే ఉన్నాయో అవి మనకి తెలుసు. కాల్ బ్యాక్స్ తెలుసు మనకి, సెట్ టైమ్ అవుట్ తెలుసు, డామ్ ఈవెంట్స్ కూడా తెలుసు. అవునా. సో ఇప్పుడు మనకి ఒక కోడ్ మనం రాసినప్పుడు ఇది లోపల ఎలా రన్ అవుతుందో ఈ జావా స్క్రిప్ట్ రన్ టైంలో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ కోడ్ చూడండి, మనకి కాన్సోల్ లాగ్ 1 అని ఉంది ఫస్ట్. అవునా. నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్ ఉంది, ఆ సెట్ టైమ్ అవుట్ లో మనం కాన్సోల్ లాగ్ దిస్ రన్స్ లాస్ట్ అని పెట్టాం.
నెక్స్ట్ కాన్సోల్ లాగ్ 2 ఉంది, నెక్స్ట్ కాన్సోల్ లాగ్ 3 ఉంది, అవునా? సో ఫస్ట్ ఏమవుతుందంటే ఈ కాన్సోల్ లాగ్ 1 అనేది చూస్తుంది మన జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రెటర్. సో అది ఏం చేస్తుంది, ఇక్కడ కాల్ స్టాక్ ఉంది కదా, ఆ కాల్ స్టాక్ లో ఫస్ట్ ఎంటర్ అవుతుంది అనమాట. ఏంటి, కాన్సోల్ లాగ్ 1 అనేది. సో కాన్సోల్ లాగ్ 1 అనేది ఎంటర్ అయిన తర్వాత నాకు వెంటనే మన బ్రౌజర్ లో కాన్సోల్ ఉంటుంది కదా, అక్కడ నాకు 1 అని డిస్ప్లే చేస్తుంది. సో డిస్ప్లే చేసిన వెంటనే ఈ కాన్సోల్ డాట్ లాగ్ 1 అనేది ఈ కాల్ స్టాక్ లో నుంచి పాప్ అయిపోతుంది అనమాట, అంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు కాల్ స్టాక్ క్లీన్ గా ఉంది, ఏం లేదు కాల్ స్టాక్ లో నాకు ఇప్పుడు. నెక్స్ట్ ఏం చేస్తుంది జావా స్క్రిప్ట్ ఇంటర్ప్రిటర్, ఈ సెట్ టైమ్ అవుట్ చూస్తుంది. ఈ సెట్ టైమ్ అవుట్ చూసి ఇందులో నాకు కాన్సోల్ లాగ్ దిస్ రన్స్ లాస్ట్ అని ఉంది. ఇది వెంటనే నాకు రన్ చేయాలా? కాదు, 2 seconds వెయిట్ చేయాలి. సో ఇది ఏం చేస్తుంది, ఈ సెట్ టైమ్ అవుట్ అనేది ఇక్కడ మనకి వెబ్ ఐపీఎస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకి ఇంకో స్పెషల్ ఏరియా ఉంటుంది అనమాట. అదేంటో నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ ఈ వెబ్ ఐపీఎస్ లో మనకి సెట్ టైమ్ అవుట్ ఉంది చూడండి, అక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట దీన్ని. దానికి ఒక లొకేషన్ అనేది ఇస్తుంది, అక్కడ ఇది టెంపరీగా స్టోర్ అవుతుంది ఆ 2 seconds వరకు. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇది ఏసింక్రనస్ కోడ్ కాబట్టి ఇది నాకు రన్ అయ్యేంత వరకు టైం వేస్ట్ చేయదు. ఆ 2 seconds వెంటనే కింద ఏమన్నా కోడ్ ఉందా లేదా అని చూస్తుంది అనమాట. సో కింద ఏముంది మనకి, కాన్సోల్ లో 2 అని ఉంది. సో అది నాకు కాల్ స్టాక్ లో వస్తుంది. సి సెట్ టైమ్ అవుట్ అనేది ఇప్పుడు నాకు ఇక్కడ లేదు, అది ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇది నాకు ఏసింక్రనస్ కోడ్ కాబట్టి ఈ వెబ్ ఐపీఎస్ లో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు కాల్ స్టాక్ నాకు ఎంటీగా ఉంది. నెక్స్ట్ ఈ కాన్సోల్ లాగ్ 2 అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉంది నాకు. సో ఏమవుతుంది, లాగ్ లో డిస్ప్లే చేస్తుంది 2 అనేది. నెక్స్ట్ కాన్సోల్ లాగ్ 3 వస్తుంది, 3 కూడా కాల్ స్టాక్ లోకి వస్తుంది, అది రన్ అవుతుంది, అయిన తర్వాత పాప్ అయిపోతుంది. సో పాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు కాల్ స్టాక్ అనేది ఎంటీగా ఉంది, అవునా? సో ఇదంతా అయ్యే లోపల నాకు 2 seconds అయిపోయింటుందా? అయిపోయింటుంది. సో ఈ సెట్ టైమ్ అవుట్ అనేది ఈ టాస్క్ క్యూలోకి వస్తుంది అనమాట. ఎందుకు, మనకి టాస్క్ క్యూనే ఈ సెట్ టైమ్ అవుట్, కాల్ బ్యాక్స్, డామ్ ఈవెంట్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాయి అనమాట. ఓకే, అందుకని సెట్ టైమ్ మోడ్ లో మనం ఏదైతే ఇక్కడ కాన్సోల్ లాగ్ ఇక్కడ పెట్టామో అది నాకు ఈ టాస్క్ క్యూలోకి వస్తుంది. సో టాస్క్ క్యూలోకి వచ్చిన తర్వాత ఈ ఈవెంట్ లూప్ ఉంది కదా, ఈ ఈవెంట్ లూప్ పని ఏంటంటే సింగిల్ పని, దీనికి ఉండేది ఓన్లీ ఒక పనే, ఈ కాల్ స్టాక్ ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేయడం. అండ్ ఒకవేళ ఎంటీగా ఉంటే ఈ టాస్క్ క్యూలో లేకపోతే మైక్రో టాస్క్ లో ఉండే టాస్క్స్ ని ఈ కాల్ స్టాక్ లో పెట్టి ఎగ్జిక్యూట్ చేసేలా చూడడం. అదే ఈ ఈవెంట్ లూప్ కి ఉండే ఏకైక పని. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ కాన్సోల్ లాగ్ దిస్ రన్స్ లాస్ట్ అనేది సెట్ టైమ్ మోడ్ లో ఉండేది ఎక్కడ ఉంది ప్రస్తుతానికి, ఈ టాస్క్ క్యూలో ఉంది, అవునా? సో ఈవెంట్ లూప్ కి సిగ్నల్ వెళ్తుంది అనమాట. ఈవెంట్ లూప్ చెక్ చేస్తుంది కాల్ స్టాక్ ఎంటీ ఉందా లేదా అని. కాల్ స్టాక్ ఎంటీగా ఉంది, ఎందుకంటే ఇవన్నీ నాకు రన్ చేసి పాప్ అయిపోయినాయి, ఇవన్నీ ఇవన్నీ రిలీజ్ చేసేసాయి కాల్ స్టాక్ లో నుంచి. ఓకే, సో అందుకని ఇప్పుడు నాకు కాల్ స్టాక్ ఎంటీగా ఉంది. సో ఈవెంట్ లూప్ సిగ్నల్ పంపిస్తుంది టాస్క్ క్యూకి, ఓకే కాల్ స్టాక్ ఎంటీగా ఉంది, నువ్వు ఏమన్నా టాస్క్లు ఉంటే నాకు పంపించేయని చెప్పని. సో ఈ సెట్ టైమ్ అవుట్ అనేది ఇక్కడికి పంపిస్తుంది. సో ఈవెంట్ లూప్ లో పంపిస్తుంది, ఈవెంట్ లూప్ వెంటనే కాల్ స్టాక్ లో పెడుతుంది. కాల్ స్టాక్ లో ఇప్పుడు నాకు కాన్సోల్ లాగ్ దిస్ రన్స్ లాస్ట్ అనేది ఉంది. సో వెంటనే లాగ్ లో నాకు దిస్ రన్స్ లాస్ట్ అనేది చూపిస్తుంది, వెంటనే ఇది పాప్ అయిపోతుంది. ఓకే, ఇది ఫ్లో అనమాట. ఓకే బ్రో, సెట్ టైమ్ అవుట్ ఎలా వర్క్ అవుతుంది, టాస్క్ క్యూలోకి వెళ్తుంది అని చెప్పావు, మరి మైక్రో టాస్క్ క్యూ ఎందుకు? ఇది ఎందుకంటే చెప్పాను కదా, మనకి ఫెచ్, ప్రామిసెస్, ఏసింక్ అవైట్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. మనం నెక్స్ట్ వీడియోలో ప్రామిసెస్ ఏంటో చూద్దాం. ఓకే, సో అది ఎక్కడికి వెళ్తుందంటే ఈ మైక్రో టాస్క్ క్యూలోకి వెళ్తుంది అనమాట. ప్రామిసెస్, ఏసింక్ అవైట్, ఫెచ్ ఇవంతా అవి ఇక్కడికి వెళ్ళవు, టాస్క్ క్యూలోకి వెళ్ళవు. టాస్క్ క్యూలోకి ఏం వెళ్తాయి, కాల్ బ్యాక్స్, సెట్ టైమ్ అవుట్, డామ్ ఈవెంట్స్ ఇలా కొన్ని వెళ్తాయి అనమాట. ఈ లోకల్ స్టోరేజ్ ఇవన్నీ ఈ టాస్క్ క్యూలోకి వెళ్తాయి. వేరాస్ మైక్రో టాస్క్ క్యూలో ఫెచ్, ప్రామిసెస్, ఏసింక్ అవైట్ ఇవి వెళ్తాయి అనమాట. మీరు నన్ను ఒక డౌట్ అడగచ్చు, టాస్క్ క్యూకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా, మైక్రో టాస్క్ క్యూకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందా అని. మైక్రో టాస్క్ క్యూకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. అంటే ఈ ఫెచ్ కి, ప్రామిసెస్ కి అండ్ ఏసింక్ అవైట్ కి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఏంటి బ్రో ప్రయారిటీ అంటే, ఇప్పుడు నాకు ఇక్కడ కాన్సోల్ లాగ్ 1 అని ఉంది, సెట్ టైమ్ అవుట్ అని ఉంది, తర్వాత కాన్సోల్ లాగ్ 2, కాన్సోల్ లాగ్ 3 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సోల్ లాగ్ 2 తర్వాత ఇక్కడ నాకు ఒక ప్రామిస్ ఉందనుకోండి. సో ప్రామిస్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయలేదు, మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నాకు ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ప్రామిస్ అనేది ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కాన్సోల్ లాగ్ చూస్తుంది, ఓకే కాల్ స్టాక్ లోకి వచ్చింది, వెంటనే లాగ్ చేస్తుంది, లాగ్ చేసిన వెంటనే నాకు పాప్ అయిపోతుంది కాల్ స్టాక్ లో నుంచి. నెక్స్ట్ సెట్ టైమ్ అవుట్, ఓకే సెట్ టైమ్ అవుట్ కాల్ స్టాక్ లోకి వచ్చింది, వచ్చిన తర్వాత ఇది నాకు ఏసింక్రనస్ కాబట్టి ఈ వెబ్ ఐపీఎస్ లో సెట్ టైమ్ అవుట్ కి ఒక సపరేట్ లొకేషన్ ఉంటుంది. సో అక్కడ నాకు ఇది స్టోర్ చేసుకుంటుంది ఎప్పటి వరకు, ఆ 2 seconds అయ్యేంత వరకు. ఓకే,
ఓకే. ఇప్పుడు కాల్ స్టాక్ నాకు ప్రస్తుతానికి ఎంప్టీగా ఉంది. నెక్స్ట్ కన్సోల్ లాగ్ 2 అనేది కాల్ స్టాక్‌లోకి వచ్చింది. లాక్ చేసింది, పాప్ అయిపోయింది. నెక్స్ట్ ప్రామిస్ ఉంది. ప్రామిస్ అనేది ఫస్ట్ కాల్ స్టాక్‌లోకి వస్తుంది. కాల్ స్టాక్‌లోకి వచ్చిన తర్వాత ఈ ప్రామిస్ అనేది ఎక్కడికెళ్తుంది? అగైన్ వెబ్ ఏపీఎస్‌లోనే మనకు ప్రామిస్ ఉంటుంది. అక్కడికే ఎళ్తుంది. బట్ ఇదంతా నాకు అయిపోయిన తర్వాత ఆ ప్రామిస్ అనేది నాకు మైక్రో టాస్క్ క్యూలోకి వస్తుందన్నమాట. ఓకే. వేరాస్ ఈ సెట్ టైమ్ అవుట్ రిజల్ట్ ఉంటుంది కదా, అంటే ఈ కాన్సోల్ డిస్టెన్స్ లాక్, అది నాకు ఈ టాస్క్ క్యూలోకి వస్తుంది. ఓకే. ప్రస్తుతానికి ఆ రెండు ఇక్కడ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సో కాల్ స్టాక్ ప్రస్తుతానికి ఎంటీగా ఉంది. ఎందుకు? నాకు లాగ్ 2 అనేది చేసింది. తర్వాత ప్రామిస్ అనేది నాకు ఇక్కడ వెబ్ ఏపీఎస్ లోకి వచ్చేసింది. సో అందుకని నాకు ఇక్కడ పాప్ అయిపోయింది. సో అందుకని కాల్ స్టాక్ నాకు ఇప్పుడు ఎంటీగా ఉంది. సో కాన్సోల్ లాగ్ 3 చూస్తుంది. ఓకే. కాన్సోల్ లాగ్ 3 వచ్చింది, లాగ్ చేసింది, వెంటనే బయటకు వచ్చేసింది. ఐ మీన్ పాప్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఈ సెట్ టైమ్ అవుట్ కి ఈ ప్రామిసెస్ కి ఏది ప్రిఫర్ చేయాలి? ఈ ఈవెంట్ లూప్ అనేది. ఈవెంట్ లూప్ పని ఏమని చెప్పాను? మనకి కాల్ స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు ఈ రెండు క్యూస్ లో ఏవైతే టాస్క్ క్యూ, మైక్రో టాస్క్ క్యూ ఉందో వీటిలో ఏది ప్రయారిటీ ఎక్కువ అని చెప్పాను? మైక్రో టాస్క్ క్యూ. సో అందుకని ఫస్ట్ సెట్ టైమ్ అవుట్, మనం ఇక్కడ ఫస్ట్ సెట్ టైమ్ అవుట్ ని పెట్టినా కూడా దాన్ని ఫస్ట్ కన్సిడర్ చేయదన్నమాట. ప్రామిస్ నే కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే దానికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. ఓకే. సో మైక్రో టాస్క్ క్యూలో ప్రామిస్ కంప్లీట్ అయిందా లేదా అని చూస్తుంది. కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిన వెంటనే ఈవెంట్ లూప్ కి సిగ్నల్ వెళ్తుంది అనమాట. సో ఈవెంట్ లూప్ చెక్ చేస్తుంది కాల్ స్టాక్ లో ఏమన్నా ఉందా లేదా అని చెప్పి. ఎంటీ. సో కాల్ స్టాక్, సో ఈవెంట్ లూప్ అనేది మైక్రో టాస్క్ క్యూలో నుంచి ప్రామిసెస్ రిజల్ట్ తీసుకొని కాల్ స్టాక్ లో పెట్టి అది రన్ చేసి మనకి లాగ్ లో చూపిస్తుంది. లేకపోతే మనం ఇంకేదైనా పని చెప్తే అది చేస్తుంది. అది అయిన తర్వాత సెట్ టైమ్ అవుట్ ని మళ్ళీ ఈవెంట్ లూప్ సిగ్నల్ పంపిస్తుంది. ఈవెంట్ లూప్ మళ్ళీ చెక్ చేస్తుంది కాల్ స్టాక్ లో ఏమన్నా ఉందా లేదా అని. కాల్ స్టాక్ లో ఏం లేదు కాబట్టి ఆ సెట్ టైమ్ అవుట్ రిజల్ట్ ని కాల్ స్టాక్ లో పెడుతుంది. తర్వాత అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకే. ఇది ఫ్లో. ఐ నో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చని, బట్ మీరు మల్టిపుల్ టైమ్స్ చూసారంటే మీకు అర్థమైపోతుంది అనమాట. సో టిపికల్ గా మనకి జావా స్క్రిప్ట్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో మనకి ఉండే మెయిన్ కాంపనెంట్స్ ఏంటి? జావా స్క్రిప్ట్ రన్ టైం. జావా స్క్రిప్ట్ రన్ టైం అంటే ఏం లేదు, మనం ఎక్కడైతే జావా స్క్రిప్ట్ కోడ్ రన్ చేస్తామో అది మనకి జావా స్క్రిప్ట్ రన్ టైం అనమాట. ఈ జావా స్క్రిప్ట్ రన్ టైం ఎక్కడ ఉంటుంది? జావా స్క్రిప్ట్ ఇంజన్ లో ఉంటుంది. జావా స్క్రిప్ట్ ఇంజన్ ఎక్కడ ఉంటుంది? మనం యూజ్ చేసే బ్రౌజర్ లో ఉంటుంది. ఓకే. సో కాల్ స్టాక్ అండ్ నెక్స్ట్ వెబ్ ఏపీఎస్. ఈవెంట్ లూప్ అంటే ఏమని చెప్పాను? దానికి ఒకటే పని, కాల్ స్టాక్ ఎంటీగా ఉందా లేదా అని చెక్ చేయడం. ఒకవేళ ఎంటీగా ఉంటే టాస్క్ క్యూ, మైక్రో టాస్క్ క్యూలో నుంచి టాస్క్లు తీసుకొని కాల్ స్టాక్ లో పుష్ చేయడం. అది ఏది పుష్ చేయాలి? ఫస్ట్ మైక్రో టాస్క్ క్యూలో ఉండే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటికి ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం లేదనుకోండి, ఆబ్వియస్లీ టాస్క్ క్యూ నుంచి తీసుకొని కాల్ స్టాక్ లో పెడుతుంది. ఓకే. సో ఇది మనకి ఫ్లో. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సింక్రనస్ కోడ్ అంటే ఏంటి, ఏ సింక్రనస్ కోడ్ అంటే ఏంటి అని. సింక్రనస్ అంటే ఏంటి? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తే సింక్రనస్ కోడ్. ఏ సింక్రనస్ కోడ్ అంటే ఏంటి? మనకి ఎప్పుడైతే ఒక టాస్క్ కొంత టైం తీసుకుంటుంది రిజల్ట్ వచ్చేదానికి అని మనకి తెలుస్తుందో దాన్ని మనం ఏ సింక్రనస్ కోడ్ లాగా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే. ఎందుకు ఏ సింక్రనస్ కోడ్ యూస్ఫుల్ అంటే, మనకి మొత్తం సింక్రనస్ కోడే ఉందనుకోండి, ఇప్పుడు నాకు ఫస్ట్ లైన్ రన్ అయ్యేటప్పుడు ఏమన్నా ఇష్యూ ఉందనుకోండి, నాకు ఇంకా సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఏవైతే దాని కింద లైన్స్ ఉన్నాయో అవన్నీ ఇంకా జావా స్క్రిప్ట్ ఇగ్నోర్ చేస్తుంది. మన ప్రోగ్రామ్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. సో అలా ఫ్రీజ్ అవ్వకూడదు. నీకు ఒక టాస్క్ కొంచెం టైం పట్టినా కూడా ఆ టైం అయ్యే లోపల నువ్వు టైం వేస్ట్ చేయదు. ఇంకా కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసే అనే దానికోసం మనం ఈ సింక్రనస్, ఏ సింక్రనస్ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో అగైన్ మీకు అర్థం కాకుండా ఉంటే మల్టిపుల్ టైమ్స్ చూడండి. చూసిన తర్వాత మీకు డెఫినెట్ గా అర్థం అవుతుంది అనమాట. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్ లో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో పేరు గుర్తుందిగా, పూర్ణచంద్ర బండారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.